జన్మాష్టమి, శ్రీకృష్ణుడి పుట్టినరోజు. ఈరోజు మీ అందరికీ మన పిరమిడ్ మాస్టర్స్ కానీ మాస్టర్స్ కానీ ప్రతి వాళ్ళకి నా శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు చంద్రమోహన్, అందరూ చందు అంటుంటారు. నేను ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో గత 9 సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఒక గొప్ప కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ కూడా చూడడం వల్ల ఎంతో ఇన్స్పిరేషన్ మటుకు తప్పకుండా వస్తుంది మీ అందరికీ కూడా. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ ప్రోగ్రాం టైటిల్ ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే నాకు. సో ఆ టైటిల్ ఇచ్చింది కూడా ఎవరో కాదు, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చిన టైటిల్, గొప్ప టైటిల్. అదేమిటంటే స్వర్ణామృతం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేది. మన స్వర్ణమాల పత్రి మేడం జీవిత విశేషాలన్నింటినీ కూడా, జీవిత పాఠాలని, ఆధ్యాత్మిక అనుభవాలన్నింటినీ కూడా పంచుకునే ఒక గొప్ప కార్యక్రమం ఈ స్వర్ణామృతం. అందరికీ అమృతం అంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ దేవతలు మనకు ఎప్పుడు దేవతలు అనే వాళ్ళందరూ కూడా ఈ అమృతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ అమృతాన్ని స్వర్ణమాల పత్రి మేడం జీవిత విశేషాలన్నింటినీ కూడా కలగలిపి ఈ స్వర్ణామృతం ప్రోగ్రాంలో మనం స్వర్ణమాల మనం జీవిత విశేషాలన్నింటినీ కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా పంచుకుంటున్నాము. సో ఇది నాకు ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. సో ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో లెట్ us వెల్కమ్ స్వర్ణమాల మేడం పత్రి మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈ ప్రోగ్రాం గురించి విన్నప్పుడు మీకు మొట్టమొదటిగా మీకు ఏమనిపించింది మేడం? మొట్టమొదటిగా కడుపులో గుబులు మొదలైంది. ఎందుకంటే చాలా విషయాలు అందరూ ఇంటర్వ్యూల ద్వారా చాలా వరకు అన్నీ బయటికి చెప్పాను. బట్ ఏమో నా చిన్నతనంలో చాలా విషయాలు ఇప్పుడు ఒక సిరీస్ అంటూ వచ్చాక అవి అన్నీ బయటకు వస్తాయని నా అభిప్రాయం. చాలా సంతోషంగా ఉంది నా పరిచయాన్ని అందరికీ ఇవ్వడం అనేది. మీ పరిచయం అనే కాకుండా మీ జీవితం మొత్తం అనుభవాలు మేడం. సో ఈ పిరమిడ్ ప్రపంచానికి అందరూ కూడా ఎంతో ఆదర్శం. ఎస్పెషల్లీ సహనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే అది మన పిరమిడ్ ప్రపంచం అంతా చెప్తుంది, అది పత్రి మేడం అని చెప్పేసి. సో ఈ కార్యక్రమంలో మీ అనుభవాలన్నింటినీ విన్న తర్వాత ఖచ్చితంగా అందరూ వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ మటుకు వెళ్తారనేది మటుకు కన్ఫామ్. సో మీ జీవిత విశేషాలు ఏది కూడా ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఇది ఒక కంప్లీట్ ఒక ఎపిసోడ్స్ ద్వారా మేము మొత్తం పిరమిడ్ ప్రపంచం అంతటి కూడా అందించాలనే ఒక ఉద్దేశంతో నేనైతే అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యా మేడం. సో మీరు ఏమనుకున్నా సరే తిట్టండి, పర్వాలేదు. కానీ వాటిని మేము ఆదర్శంగా తీసుకుంటాం. సో ఈ సందర్భంగా మీ జీవిత విశేషాలు మీ బాల్యం నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. మీరు ఎక్కడ జన్మించారు, మీ బాల్య జీవితం ఎలా సాగింది, సో వాటి గురించి కొన్ని విశేషాలు మేడం. నేను పుట్టింది ప్రస్తుతం అది కర్ణాటక, కానీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, అది బీదర్. సో డివైడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత భాగం కర్ణాటక, కొంత భాగం మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. కనుక ఆ రోజుల్లో మా నాన్నగారు స్టేట్ జియాలజిస్ట్. స్టేట్ అంతటికీ ఒకటే జియాలజిస్ట్ ఆ రోజుల్లో, మొత్తం ఏపీ అంతా. సో ఆయన క్యాంపులకు వెళ్తూ ఉండేవారు. మా అమ్మ, నేను,
మా అమ్మతో పాటు మా అక్కలు కూడా వెళ్తూ ఉండేవారు అప్పుడప్పుడు. సో అక్కడ నా జన్మ జరిగింది. ఓకే. ఏ సంవత్సరం మేడం? 1955. 1955. ఓకే. 1955 31st ఆగస్ట్. వావ్. ఓకే. సో మీ ఎంతమంది మేడం మీ ఫ్యామిలీ? మేము అందరము 7 యాక్చువల్లీ. 6 ఆడపిల్లలు, తర్వాత మా తమ్ముడు. 6లో ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్గా పనిచేసేది. మెడ్రాస్ నుంచి ట్రివాండ్రం వెళ్ళే ఫ్లైట్లో తను పనిచేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ పడిపోయింది ఆ అమ్మాయి. ఓకే. అది 71లో పోయింది తను. సో ఆ తర్వాత మేము 5 మా తమ్ముడు. ఓకే. సో ఆ సంఘటన అలా జరిగినప్పుడు మీకు? నాకు అంతగా బుద్ధి తెలియదు. అంతకుముందే 69లో మా నాన్నగారు పోయారు. మా నాన్నగారు కూడా యాక్సిడెంట్లోనే పోయారు, జీప్ యాక్సిడెంట్లో. ఆయన కూడా ఇలాగే క్యాంప్ వెళ్తూ యాక్సిడెంట్ పెబ్బేరు దగ్గర జీప్ బోల్తా పడిపోయి ఆయన ఇమీడియట్గా డెత్ అయింది. ఆ వయసులో నాకు అసలు డెత్ అంటే ఏంటో తెలీదు, మా నాన్నగారు పోవడం అంటే ఏంటో తెలీదు, వెళ్తే ఇంకా రారు అనే సంగతి కూడా తెలీదు. పోయారనే కానీ ఆ బాధ నాకు అనిపించలే. ఆ రోజుల్లో ఏడవాలి అనేది కూడా తెలీదు. సో అప్పుడు ఫస్ట్ టైం మీరు డెత్ అనే ఒక అప్పుడే డెత్ చూశాను నేను ఇంట్లో. ఆ తర్వాత 69లో ఆయన పోయారు. 71లో మా అక్క పోయింది. మా అక్క కూడా సేమ్ యాక్సిడెంట్లోనే పోయింది. వితిన్ జస్ట్ 2 years గ్యాప్. 2 years గ్యాప్లోనే. ఎందుకంటే మా నాన్నగారు పోయాక సంపాదించేవాళ్ళు లేరు. సో మా అక్క జాబ్లో చేరింది. మా పెద్ద ఇల్లు ఉండేది, కొంత భాగం అద్దెలకి ఇచ్చుకోవడం. తర్వాత తను జాబ్లో చేరింది. తను మెడ్రాస్ బేస్ ఉండింది. సో మా ఫ్యామిలీ అంతా మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయాము. మీ అక్కగారి పేరు మేడం? మా అక్కగారి పేరు పరిమళ. తను కూడా సేమ్ కృష్ణాష్టమి నాడే పుట్టింది. వావ్. ఓకే. ఈరోజు అమ్మాయిని తలుచుకోవడం చాలా గొప్పగా అనిపిస్తుంది మా అక్కని. తన పేరు కూడా పరిమళ కృష్ణ. పరిమళ కృష్ణ. ఓకే. సో మా అక్క మెడ్రాస్ బేస్కి వెళ్ళిపోయింది అనమాట. మా ఫ్యామిలీ అంతా అక్కడ షిఫ్ట్ అయిపోయింది. నేను మా పెద్దక్క దగ్గర వైజాగ్లో ఉండేది మా అక్క పెద్దక్క. నేను అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ మెట్రిక్ చేయడానికి. సో వైజాగ్ నుంచి అక్కడ చదువుకున్నాను. సో అలాగా సెకండ్ డెత్ నేను నా లైఫ్లో చూసింది మా అక్కని. కానీ వాళ్ళు ఏమీ తీసుకురావడం అది ఏమీ చేయలేదు. వెళ్ళిపోయిన అమ్మాయి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయింది అంతే. సో ఆ తర్వాత మీరు వైజాగ్లోనే మీ ఎడ్యుకేషన్ అంతా కూడా జరిగింది? లేదు, ఆ ఒక్క సంవత్సరమే. అనేక ఇంటర్కి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చేసాను. మళ్ళీ మా అక్క పోయింది కదా, మా ఫ్యామిలీ అంతా మళ్ళీ అగేన్స్ట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయినప్పుడు నేను కూడా అక్కడికి వచ్చేసాను మా అమ్మ వాళ్ళతో. అదే. మీ అక్కగారు పరిమళ గారు, సో వాళ్ళు మటుకు మద్రాసులోనే అక్కడే జాబ్ చేసేవాళ్ళ? లేదు, మా అక్క పోయాక కదా నేను వచ్చింది ఇక్కడికి. ఓకే. మా అక్క పోయాక మా అమ్మను ఇంకొక అక్క ఉండేది, రత్నమాల అని, ఇప్పుడు అహ్మదాబాద్లో ఉంటుంది తను. ఆ అక్క తను మా తమ్ముడు అందరూ హైదరాబాద్కి వచ్చేసారు. నేను వైజాగ్ నుంచి మెట్రిక్ రాసేసి ఇంటర్ చదవడానికని నేను అక్కడికి వచ్చాను. ఓకే. హైదరాబాద్కి వాపస్ ఇంటికి. అది. సో ఇంటర్లో మీ ఏ గ్రూప్ మేడం? నాది హిస్టరీ. ఓకే. హిస్టరీ తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని. హిస్టరీ, ఎకనామిక్స్. ఓకే. సో బాల్యంలో మీకు ఎక్కడైనా ఈ స్పిరిచువల్ థాట్స్ కానీ దానికి సంబంధించిన ఏమైనా ఒక బుక్స్ చదవడం కానీ ఏమైనా జరిగిందా మేడం మీ ఇంటర్మీడియట్ వరకు? అంటే బుక్స్ చదవడం అంటే ఇంట్లో మామూలుగా రామాయణం, భాగవతం ఉండేది. మహాభారతం ఎప్పుడు ఇంట్లో పెట్టుకునే వాళ్ళం కాదు. మా పెద్దవాళ్ళు ఎట్లా అంటే మహాభారతం పెట్టుకోకూడదు, ఇంట్లో ఫైట్స్ జరుగుతాయని ఆ నమ్మకం. ఓకే. సో రామాయణం, భాగవతం ఉండేది, అంటే అవతారాలు అన్నమాట. రామాయణం చదివేదాన్ని, కానీ అప్పట్లో స్పిరిచువల్గా అంటే పూజలు, వ్రతాలు ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోయేదాన్ని, మేడ మీదకి వెళ్ళిపోయి అలా స్టార్స్ని గేజ్ చేస్తూ కూర్చునేదాన్ని.
ఎక్కువ స్టార్ గేజింగ్ ఉండేది, చాలా ఒంటరిగా కూర్చోవడము, ఒంటరిగా ఉండడం. అప్పటి నుంచి కూడా నాకు బాగా అలవాటు. ఓకే. ఒంటరితనం అంటే లైక్ చేసేదాన్ని. మా అమ్మ వాళ్ళంతా కూడా ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయినా నేను ఉంటానని చెప్పి మా నాయనమ్మ దగ్గర నేను ఒకదాన్ని ఉండిపోయేదాన్ని. నాకు వెళ్ళడం క్రౌడ్స్ అంత ఇష్టం ఉండేది కాదు. ఆ ఏజ్ నుంచి కూడా క్రౌడ్స్ అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఓకే. సో మీకు తెలియకుండానే ఒక ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ అయింది అంటే స్టార్ గేజింగ్ ద్వారా. స్టార్ గేజింగ్ అలా నక్షత్రాలు చూసుకుంటూ ఆ నక్షత్రం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఈ నక్షత్రం ఎందుకు ఇంత పెద్దగా ఉంది, ఆ నక్షత్రం ఎందుకంత చిన్నగా ఉంది, ఇలాగ చూస్తూ ఉండేదాన్ని అనమాట ఆ నక్షత్రాలను ఒంటరిగా కూర్చొని రాత్రిపూట. ఓకే. సో అలాగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఓకే మేడం, మీ బాల్యంలో మీ నాన్నగారితో గడిపిన క్షణాలు, ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ డెత్ అనే వర్డ్ విన్నాను అని అన్నారు. సో మీ నాన్నగారితో మీ అనుభవం ఎలా ఉండింది? అండ్ సేమ్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో నుంచి మీరు ఎలా కోలుకున్నారు? అసలు మీ నాన్నగారితో అనుబంధం ఎలా ఉండింది మేడం? మా నాన్నగారితో చాలా అద్భుతంగా ఉండింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆఫీసరు, గవర్నమెంట్ ఆఫీసరు. సో మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు సిరుగూరి లక్ష్మీనారాయణరావు గారు. ఓకే. సో SLN రావు అంటారు. సో మా అమ్మ పేరు రుక్మాబాయి గారు. సో మా నాయనమ్మకి మా నాన్నగారు ఒకడే కొడుకు. మా నాయనమ్మ 12వ ఏటే పెళ్ళైపోయింది. 13వ ఏటికి మా నాన్నగారు పుట్టారు. 14న మా తాతగారు పోయారు. ఓకే. అప్పటి నుంచి కూడా కొడుకుతో పెంచుకుంటూ వాళ్ళ అన్నగారి దగ్గర వైజాగ్లో వాళ్ళ అన్నగారు ఉండేవారు, మా నాయనమ్మకి అన్నగారు. ఆయన దగ్గర ఉండి కొడుకుని చూసుకుంటూ ఉండేవారు అనమాట. సో మా అమ్మతో వివాహం అయ్యాక ఎప్పుడైతే ఆయన BSc హానర్స్ చేశారు. మా తాతగారు వాళ్ళు ముగ్గురు అన్నలు. ఒక ఆయన నిజాం కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేసేవారు ఆ రోజుల్లోనే, నిజాం టైంలోనే. ఇంకొక తాతగారు ఆయన IAS ఆఫీసర్ గారు. ఇలాగా ఆ టైంలో అంత ఎడ్యుకేషన్ అంటే అంత ఎడ్యుకేషన్ ఉండేది. ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ మేడం. ఎస్, హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా అంకుల్స్ కూడాను, మా మామ ఆయన IAS ఆఫీసరు, ఇంకొక చిన్న అన్నేమో డెప్యూటీ సెక్రటరీ, ఆయన ఎండోమెంట్స్కి సెక్రటరీగా పనిచేసేవారు ఆయన. సో ఇలాగ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ దాంట్లోనే ఉన్నారు ఇప్పుడు. సో మా చిన్నతనంలో మా నాన్నగారు, మేము 7 పిల్లలము. సో ఇంట్లోనే ఒక పండగలా ఉండేది. ఏ రోజైనా సరే ఇలాగ పండగ వచ్చిందంటే, ఇప్పుడు ఈరోజు కృష్ణాష్టమి, సాయంత్రం అయ్యేసరికి బాగా డెకరేట్ చేసి కృష్ణుడి ఉయ్యాల పెట్టి అటుకులతోటి అన్ని రకాల పిండి వంటలు చేసుకొని తులసమ్మ దగ్గర కూర్చొని మేమందరం మంచిగా కొత్త బట్టలు వేసుకొని ఎంతో పండగలాగా ఎంతో గ్రాండ్గా ఇవాళ రోజు అదంతా జ్ఞాపకం వస్తుంది. ఓకే. 6 చాలు మాకు ఇంట్లో నిండుగా ఉండడానికి. సో మా అమ్మ మా నాయనమ్మ అంతా వంటలు చేయడం, మాకు స్నానాలు చేయించి కొత్త బట్టలు కుట్టించడం అవన్నీ చేసేవారు. మా అమ్మ ఇంట్లోనే కుట్టేది అన్ని బట్టలు. సో మా నాన్నగారు క్యాంప్ వెళ్ళినా చేసినా మేమంతా ఈ పండుగలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇంట్లోనే హడావుడిగా ఉండేది. ఆ రోజుల్లో టీవీలు మొబైల్స్ ఏమీ లేవు. అందరం ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, జోకులు వేసుకోవడం కానీ, ఇంట్లోనే ఒక పండగ ఏదైనా సరే. సో ఆడుకోవడానికి వెళ్ళిపోవడము. ఇంట్లో చిన్నప్పుడు మాకు సొంత ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉండేవాళ్ళము. కానీ ఆ వెంటనే నా చిన్నప్పుడే మేము సొంత ఇంటికి వచ్చేసాము. పెద్ద బంగ్లా ఉండేది నల్లగుంటలో అనమాట. ఇప్పుడు మా అత్తగారి ఇంటి దగ్గరే పెద్ద ఇల్లు కట్టుకున్నాం, నాన్నగారు కట్టుకున్నారు హైదరాబాద్లో. సో అక్కడికి మేమంతా షిఫ్ట్ అయిపోయాం అనమాట. షిఫ్ట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా ఆ చుట్టుపక్కల అందరూ మాకు ఎట్లా అంటే, మా ఏరియా అంతా కూడా బ్రాహ్మణ్ ఏరియా.
ఓకే. సో మా ఇంటికి తగ్గట్టు మేము బ్రాహ్మిన్స్ కాబట్టి చెప్పుకోకూడదు బట్ ఈ టైంలో బట్ బ్రాహ్మిన్స్ కాబట్టి చుట్టుపక్కలంతా బ్రాహ్మణ్ ఫ్రెండ్సే ఎక్కువ ఉండేవారు నాకు. ఓకే. సో నాకు వేరే కాస్ట్ గురించి తెలిసి ఆస్కారం కూడా ఉండేది కాదు. సో మీ ఫ్రెండ్స్ అందరు కూడా మొత్తం అంతా బ్రాహ్మిన్సే. సో ఇంట్లో హడావిడిగా ఉండేది, ఎప్పుడూ పండగలాగే ఉండేది. సాయంత్రం అయ్యేసరికి మేము అందరం ఇళ్ళకి రావడం, ఒక రిక్షాలో అందరం కలిసి స్కూల్కి వెళ్ళడం చాలా బాగుండేది. ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఏ సీజన్లో ఫ్రూట్స్ బుట్టలతో అందరూ ఇచ్చేవారు ఆ రోజుల్లో విలేజెస్కి వెళ్తే మా నాన్నగారు. అయితే అవన్నీ ఇంటికి తేవడం, ఆయన అందరం కూర్చొని పెరట్లో కూర్చొని అవన్నీ తినడం, ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. ఎప్పుడు దేనికి కొదవరాలే. ఇంట్లో పనివాళ్ళకి కానీ, ఇంట్లో మన మాలి ఒకడు ఉండేవాడు. పొద్దున్న పరుపులు వేస్తే సాయంత్రం పరుపులు వాడే వచ్చి సాయంత్రం వేస్తే పొద్దున్న వాడే తీయాలి. ఓకే. అంత లగ్జరీస్గా పెరిగాను నేను, దేనికి తక్కువ లేకుండాను. సో మళ్ళీ వంటవాడు ఒకడు, పని మనిషి వేరే, వంటవాళ్ళు ఇద్దరు ఉండేవారు, పని మనిషి వేరే. ఓకే. సో ఇలాగా నా చిన్నతనం అంతా చాలా 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 ఆనందంగా గడిచింది. సో స్కూల్కి వెళ్ళడం, రావడం, బ్యాగ్ ఏమో అక్కడ బారేయడం, చక్కబరంగా వెళ్ళి ఆడుకోవడం. ఆ రోజుల్లో ఇవేం లేవు కదా, మొబైల్స్ గివైల్స్ ఏం లేవు. చక్కగా గ్రౌండ్స్కి వెళ్ళిపోవడం. ఏం మాట్లాడుకునే వాళ్ళు మేడం? ఏమో తొక్కుడు బిల్ల, ఓకే, ఇదేంటి కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవడం, మట్టి ఇల్లు కట్టుకునే మట్టి మీద గుడిలాగా కట్టుకోవడం, దాంట్లో శంఖాలు వచ్చేవి, దాన్ని అంతా డెకరేట్ చేయడం. నువ్వు బాగా కట్టావా, నేను బాగా కట్టానా అని పోటీ. హోలీ పండగలు చేసుకోవడం. హోలీలో అందరూ ఏం చేసేవారంటే కాముడిని కాలుస్తారు కదా ఆ రోజుల్లో. ఆ కాముడిని కాల్చడానికి ఏంటి, అప్పుడు అందరిలో ఈ కాంపౌండ్ వాల్స్ అంత స్ట్రాంగ్గా కట్టుకునేవాళ్ళు కాదు, తడకలు ఎత్తుకుపోయేవాళ్ళం. ఎవరైనా తడకలు ఉండేవన్నమాట కాంపౌండ్గా అందరి ఇళ్ళలో. అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవారు, రాత్రంతా కాపలా కాసేవారు, తడకలు ఎవరు ఎత్తుకోకుండా. ఓకే. అలాగా సంక్రాంతి వస్తే భోగి మంట వేయడం, ముగ్గులు వేయడం ఇంటి నిండా. సో ఇవన్నీ మా అక్కలు అందరూ వేసి పండుగలు అంటే బాగా చాలా చాలా ఇష్టం. మా నాన్నగారికి ఇష్టం, ముఖ్యంగా మా నాన్నగారికి ఇష్టం. మా నాన్నగారికి సరదాలు ఎక్కువ. తను ఒక్కడే పెరిగాడు కదా, అందుకని ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు కళకళగా ఉండేదన్నమాట ఆ ఇల్లు. ఇంటికి తోరణాలు కట్టడం, పసుపు రాయడం, ముగ్గులు పెట్టడం, ఇవన్నీ చాలా ఇష్టం ఆయనకి. ఇంట్లో ఎప్పుడు మా నాన్నమేమో వంటలు చేసేది, మా అమ్మేమో మమ్మల్ని తయారు చేయడం. దీపావళి వస్తే తెల్లవారుజాము 4 గంటలకి మా నాన్నగారు లేపేవారు పటాకాయలు కాల్చడానికి. మీరు చెప్తుంటే అన్నీ అలా విజువలైజ్ అవుతున్నాయి మేడం, ఒక మూవీలో ఉన్నట్టుగా. ఎస్పెషల్లీ మహేష్ బాబు మూవీ మురారిలో మొత్తం ఇలాగే ఉంటుంది. మొత్తం అన్ని పండగలు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫుల్ డెకరేట్ చేసుకోవడం, హోలీ ఆడుకోవడం. సో చాలా కలర్ఫుల్గా ఉంది వింటూ ఉంటే. అంటే మా చిన్నప్పుడు ఎట్లా అంటే పండగకి ఇంటి పెద్దకి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేయడం అనమాట, అదే ఆనవాయితీ. సో మా తాతగారు ఉండేవారు, మా 2 తాతగారులు లేరు. సో ఒక తాతగారు నిజాం కాలేజ్ ప్రొఫెసర్ అని చెప్పాను కదా, ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళము, ఆయన కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళము. ఆయన కూడా ఇంట్లో ఇంతమంది ఉన్నామని ఒక్కొక్కసారి పండగకి ఆయన కూడా ఇంటికి వచ్చేవారు. ఓకే. సో చాలా చాలా ఆనందంగా ఉండేది. ఎప్పుడు కూడా ఇంట్లో పచ్చతోరణ ఉండేది, అంతే, అంత హ్యాపీగా ఉండేది అన్నమాట. ఎవరైనా వస్తే మీ ఇంట్లో ఇంత సరదాగా ఇంత ఆనందంగా ఎందుకు ఉంది అంటే అది అందుకే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఒక అందం. నాకు అప్పటి నుంచి కూడా ఆడపిల్లలు అంటేనే ఇష్టం. మేమందరం అక్క చెల్లెళ్ళలో చాలా హ్యాపీగా ఉంటాం. ఈ రోజుకి మేము అందరం కూడా చాలా ఒకళ్ళతో ఒకళ్ళు అన్నీ షేర్ చేసుకోవడం కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మేము ఐదుగురం హ్యాపీగా ఉంటాం. కలిస్తే ఎన్నో కబుర్లు చెప్పుకుంటాం, ఒకరితో ఒకళ్ళు మాట్లాడ, ఒక షేరింగ్ ఉంటుంది. నీ చీర నాకు ఇవ్వాలి, నా చీర నీకు, ఇట్లాగా ప్రతిదీ. ఓకే, అది ఉండాలి మేడం. బాండేజ్ చిన్న కాంపిటేటివ్నెస్
చాలా బాగుండేది. సో ఎనీ ఒక ఎనీ ఇన్సిడెంట్స్ మేడం మీ ఫాదర్తో గుర్తుండిపోయే ఏమైనా ఇన్సిడెంట్స్? మా ఫాదర్ తోటి గుర్తుండిపోవడానికి అంటే నాకు చాలా చిన్నతనం కదమ్మా, గుర్తుండిపోయేంత మెమరీస్ ఏమో నాకు తెలియదు, కానీ చాలా హ్యాపీగా గడిచింది ఆ చిన్నతనం అంతా. మా నాన్నగారు బాగా చూసుకునేవారు పిల్లలందరినీ కూడా. పుస్తకాలు, కొత్త పుస్తకాలు రాగానే ఫస్ట్ క్లాస్ మారంగానే కొత్త పుస్తకాలు వస్తాయి కదా, అప్పుడు ఆ పుస్తకాలు అన్నిటికీ అట్టలు తనే వేసేవారు. చాలా ఆదివారం మేము ఎంతవరకు చదువుకున్నాం, మేము మా 7గురిని కూడా ఎంతవరకు హోంవర్కులు చేసాం, ఎంతవరకు నేర్చుకున్నాం అనేది ఆయనే. ఇంకా ఆదివారం వస్తుంది అనేసరికి మా అందరికీ భయం, ఎందుకంటే నాన్నగారు అంటే చాలా భయం ఉండేది మాకు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక్కోసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించాలంటే కూడా భయం వేసేది. మళ్ళీ అప్పట్లోనే 3rd లోపలే వచ్చేదాన్ని. ఓకే, ఎప్పుడు కూడా క్లాస్ 3rd, 2nd. ఫస్ట్ AB అని ఉండేది అనమాట. అంటే ఇద్దరు ఒకటి ఇంచుమించుగా దగ్గర మార్క్స్ వస్తే అలా వచ్చేది, అలాగొచ్చేది నాకు. సో నాకు అంత భయం ఉండేది కాదు, నేను చూపించేసేదాన్ని. మా తమ్ముడేమో వెనక్కి వెళ్ళిపోయేవాడు. అలాగా. సో ఈ ఫ్యామిలీలో మీ సిస్టర్స్లో కానీ మీ బ్రదర్లో కానీ అందరిలో టాప్ అంటే మీరేనా మేడం ర్యాంక్స్లో? మా రెండో అక్క. ఓకే, సో మీ ఇద్దరు సేఫ్. సో మిగతా వాళ్ళందరూ టెన్షన్ పడిపోయేవాళ్ళు. మా పెద్దక్క ఎట్లా అంటే చదువుకుంది, తను డిగ్రీ చేసింది. మా ఇంట్లో అందరూ డిగ్రీలు తప్ప ఎక్కువ ఎవరు చదవలేదు. ఆ రోజుల్లో ఏంటంటే మా నాన్నగారికి పెళ్ళిళ్ళు చేయాలి, ఇంతమంది ఆడపిల్లలు కదా, పెళ్ళిళ్ళు చేయాలనే ఆతృత ఎక్కువ చూపించేది మా అమ్మ. ఎలాగవుతాయి అన్నట్టు సంబంధాల కోసం. ఎటొచ్చి అందరికీ కూడా మంచి సంబంధాలు, మంచి వచ్చే ఆస్కారం ఉంది, ఎందుకంటే అందరూ బాగుండేవారు, చూడ్డానికి అందరూ అందంగా ఉండేవారు కనుక ఆ ఇబ్బంది ఏం లేదు. బట్ వాళ్ళకి ఆ తపన ఉంటుంది కదా. యా. సో మీ బ్రదర్తో ఎలా ఉండేది మేడం? మా బ్రదర్తో మా బ్రదర్ చాలా దగ్గరగా డెలివరీస్ అనమాట మా అమ్మకి. సో బ్రదర్ పేరు మేడం? ద్వారకానాథ్. ఓకే. సో ఇద్దరికి 2 years 1.5 year అంతే. ఓకే. వాడు 56లో, నేను 55లో. సో వాడు నేను ఎక్కువ జతగానే పెరిగాం. మా అక్కలందరి పెళ్ళిళ్ళు అయిపోయాక కూడా మేమిద్దరమే చాలా కాలం తోడుగా ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి ఎక్కువ బాండేజ్ ఉంది. ఓకే. అందరు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయాక అది. మా 4వ అక్క పెళ్ళయ్యాక సేమ్ జాబ్ మా 5వ అక్కకి ఇచ్చారు. ఏది ఎయిర్ హోస్టెస్ జాబే. అయితే మా అమ్మ వద్దని చెప్పేసి, ఎయిర్ హోస్టెస్గా వద్దని చెప్పేసి గ్రౌండ్ హోస్టెస్ అంటారనమాట, అంటే ఎయిర్పోర్ట్లో పని. ఓకే. ఆ జాబ్కి వచ్చింది. వస్తేను తను అక్కడ చేస్తుంటేను మా బావగారు ఆయన పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చారు హైదరాబాద్లో. సో పైలట్ ట్రైనింగ్ కోసం వచ్చి మా అక్కని లైక్ చేసి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు గుజరాతీస్. అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం వాళ్ళు? మా బావగారు పోయారు, మా అక్క అహ్మదాబాద్లో ఉంటుంది. ఓకే. ఓకే. తనకి 2 కొడుకులు. ఓకే మేడం, మీకు మీ బ్రదర్ గారికి ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది కదా. సో ఇద్దరు జర్నీ చాలా చాలా యూనిక్గా ఉంటుంది, సో కంపేర్ టు అదర్ మెంబర్స్. సో ఆ ఇద్దరు జర్నీ క్రమంలో మీకు ఇద్దరు ఫ్రీక్వెన్సీస్ కావచ్చు, లేకపోతే థాట్స్ కావచ్చు, ఎలా ఉండే మేడం? ఏమైనా సేమ్ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఓకే. అంటే వాడి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం అంతవరకే. కానీ కామన్గా అంటూ ఏమీ లేదు. అంటే చిన్నతనంలో నేను చెప్పేది. ఒకటే స్కూల్లో చదివేవాళ్ళము ఇద్దరం కూడా కొన్నాళ్ళ వరకు. తర్వాత వాడు వేరే అయిపోయాడు, నేను గర్ల్స్ స్కూల్ వెళ్ళాను, వాడు బాయ్స్ స్కూల్కి వెళ్ళిపోయేవాడు.
ఇక్కడ ద్వారకనాథ్ గారి అనుభవాలు చాలామందికి ఇన్స్పైర్ చేయడమే కాకుండా కొన్నిసార్లు మీరు కూడా చెప్తున్నారు ఆయన అనుభవం విన్నాక నాకు ఇంకా నమ్మకం పెరిగిందని. సో అందుకనే అసలు ఎలా ఉండేది మీ ఇద్దరు జర్నీ చిన్నప్పటి నుంచి అనేది తెలుసుకోవాలనిపించింది మేడం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అంతవరకే. బాగుండేది, లైఫ్ బాగుండేది. ఎందుకంటే ఇద్దరం కలిసి ఆడుకోవడానికి వెళ్ళిపోవడం, ఇద్దరం కలిసి గోడలు దూకేసి అందరి ఇళ్ళల్లో చెట్ల నుంచి అన్ని కోసుకోవడం. ఇది కామన్ ఫీచర్ అన్నమాట. ఇది కామన్ ఫీచర్. ఓకే. వాడు గోడ దూకి అటువైపు వెళ్ళంగానే మేమేమో ఇటువైపు నుంచి జామకాయలంట, ఉసిరికాయలంట, మామిడికాయలంట. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవారు అనమాట, ధర్మాచారి గారు అని. ఆయన పెద్ద తోట ఉండేది. ఆ తోటలో అన్ని రకాల చెట్లు ఉండేవి. మేము వెళ్ళిపోయి దాంట్లోంచి కోసుకొని వచ్చేసేవాళ్ళం. ఆయన ఓ కర్ర పట్టుకొని వచ్చేవాడు కొట్టడానికి. ఈ లోపల మేము పరుగు. బాగున్నాయి మేడం. అసలు మీ బాల్యం అంతా కూడా సో మంచి పండగ వాతావరణం, సో మంచిగా దగ్గరలో ఉన్న పార్క్స్కి వెళ్ళి మంచి మంచి తొక్కుడు బిళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల గేమ్స్ ఆడుకుంటూ ఉండడం, అండ్ ఇవన్నీ చేస్తూ కూడా మీరు ఎడ్యుకేషన్లో ఎప్పుడు టాప్లోనే ఉండడం. సో మీ బ్రదర్ ద్వారకనాథ్ సార్, సో అందరి జర్నీ కానీ, సో అంతా కూడా అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్క గ్రేట్ మాస్టర్ వాళ్ళ బాల్యంలో ఏవైతే ఉన్నాయో మేడం ఆ ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది మేడం. అద్భుతంగా ఉంటుంది అండ్ వెరీ యూనిక్గా ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే మీరు ఇప్పటివరకు చాలామంది మన వంటలు అంటే మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. సో సార్కి ఎలా వంట చేయాలి అంటే ఫస్ట్ మేడం ఫోన్ చేసేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటూ ఉంటారు. సో ఈ వంటలు చేయడం అనేది మీ బాల్యంలో ఎప్పుడైనా మీకు ఒక ఎలా స్టార్ట్ అయింది, అసలు అది ఎక్కడ ఎగ్జాక్ట్లీ మీకు? అంటే మా చిన్నప్పుడు నేను చెప్పాను కదా, మా మామ దగ్గర ఉండిపోయేదాన్ని. నేను లేకపోతే ఒక్కోసారి నేను మా తమ్ముడు ఉండిపోయేవాళ్ళం. తక్కిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేదాన్ని, వంట చేసేదాన్ని. ఆ రోజుల్లో నాకు ఒకటో రెండో వంటలు వచ్చు. ఆ వంటలు చేసేదాన్ని. అంత ఏ వయసులో స్టార్ట్? ఏ వయసులో అది నేను మేబీ 10th క్లాస్ తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడేమో. అంతకంటే చిన్నప్పుడు కూడా ఒకసారి ఇలాగే అందరూ ఇల్లంతా వెళ్ళిపోయాక చేయడం జరిగింది. అప్పటి నుంచి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ రావు. అదే ఛాన్స్ రాలేదు నాకు. ఎందుకంటే ఇంట్లో వంట వాళ్ళు ఉండేవారు. నాకు పనిచేసే అవసరం ఎప్పుడూ రాలేదు. ఎప్పుడూ నేను ఎవరికి వంట చేసి పెట్టే అవసరం ఎవరికి రాలేదు. మా ఇంట్లో ఎప్పుడు వంటింట్లోకి వెళ్ళి అరగం మేము. కందిపప్పు ఎలా ఉంటుందో, మినపప్పు ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అప్పటి వరకు. నా పెళ్ళయ్యాక కూడా నాకు బియ్యంలో కొన్నాళ్ళ తర్వాత అన్నమాట, బియ్యంలో నీళ్లు పోసి వండాలని కూడా నాకు తెలియదు. ఓకే. ఉత్త బియ్యం వేసి గిన్నెలో పెట్టేది, అవి మాడిపోతుండేవి. ఇదేంటి మాడిపోతున్నాయి, ఉడకడం లేదే, నీళ్ళు పోస్తే అని కూడా తెలిసేది కాదు. ఒక్కొక్కసారి ఒకరు వండొచ్చు, ఒక పప్పు వచ్చు. ఆ పప్పు ఉడికించాలని తెలుసు, కానీ బియ్యం ఉడికించాలని తెలియదు. ఓకే. పప్పు ఉడికిస్తే కామన్ సెన్స్ కదా అది. నాకు ఆ కామన్ సెన్స్ లేదు ఆ రోజుల్లో. ఎందుకంటే అవసరం రాలేదు నాకు. మడి కదా, ఇంట్లో మడి ఉండేది. ఓకే. ఇంట్లో ఎవరు వంటింట్లోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో వంటలు స్టార్ట్ చేసింది మీరు +1. బట్ మీరు ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్తే మటుకు ఇప్పుడు ఎవరు నమ్మరు మేడం. అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీరు. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది సోల్కి టచ్ అయ్యే విధంగా ఉంటుంది మేడం. సో అక్కడ నుంచి మీకు వంటలు స్టార్ట్ అయింది కదా మేడం? అప్పటి నుంచి కంప్లీట్గా. సో ఇంట్లో చేయడం అనేది అప్పుడు మొదలైంది. ఫస్ట్ ఇంట్లో చేయడం మొదలైంది. ఓకే. అప్పటికే అన్నం వండేదాన్ని కాదు, పక్కింటి నుంచి తెచ్చుకునేవాళ్ళము. పప్పు మాత్రం ఇలా పెట్టాలమ్మా అని చెప్తే అలా వాళ్ళు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అలా చేసేదాన్ని మేడం. ఎస్. మీరు స్కూల్ డేస్లో టాప్ ర్యాంకర్. సో గేమ్స్ పరంగా కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళ మేడం మీ స్కూల్స్లో? చేసేదాన్ని.
ఎందుకంటే బేసికల్గా టాప్ ర్యాంకర్స్ గేమ్స్ తక్కువ ఆడేది, కానీ ఆడేదాన్ని. మీరు ఆడేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రౌండ్స్ పెద్దగా ఉండేవి. స్కూల్స్ అనేవి ఓన్లీ అకాడమిక్ స్టడీస్ గురించే కాదు, స్పోర్ట్స్ కూడా చూసేవారు, ఆడుకునేవాళ్ళం మేము. ఓకే. ఇప్పుడు చెప్తున్నాగా ఈ రోజుల్లో ఎవరు బయటికి వెళ్ళి ఆడుకోవడాలు అనేవి లేవు, కానీ ఆ రోజుల్లో అంతా మీకు బెల్ కొట్టగానే బయటికి వెళ్ళిపోయి ఆడుకోవడమే. స్కిప్పింగ్ అని, లాంగ్ జంప్ అని ఇవన్నీ ఆడేదాన్ని. షటిల్ ఆడేదాన్ని, ముఖ్యంగా షటిల్ ఆడేదాన్ని. ఓకే. అప్పట్లో టీటీ లేదు కానీ షటిల్ ఉండేది. ఇండోర్ ఈ టోర్నమెంట్స్ వీటన్నిటిలో కూడా పాల్గొనేవాళ్ళ మేడం? టోర్నమెంట్స్లో పాల్గొనేదాన్ని. ఓకే. ఇంట్లో స్కూల్లోనే టోర్నమెంట్స్ ఉంటాయి కదా, మా స్కూల్లో మా టోర్నమెంట్స్లో నేను పాల్గొనేదాన్ని. ఓకే. అలా మీ స్కూల్ సందర్భంగా అట్లా ఓకే. ఓకే. ఏవో డ్రామాలు వేయడము, స్టేజ్ చదివి ఏదన్నా. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఒక స్టోరీ ఉండేది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అని. ఓకే. ఆ స్టోరీ చాలా బాగుండేది అనమాట. ఆ స్టోరీలో ఏంటంటే పుత్తడి బొమ్మ అనేది ఒక సెకండ్ సవితి కూతురు అనమాట ఒక కపుల్కి. ఆ సవితలు ఏంటంటే తన పిల్లల్ని బాగు చేసుకొని ఆ సవితి కూతుర్ని బాగా చూసుకునేది కాదు. అయితే ఆ సవితి కూతురు చాలా బాధపడుతూ ఉండేది, ఇలాగే వెళ్ళిపోయేది అనమాట. వెళ్ళిపోయి ఒక గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ఎప్పుడు అలా ప్రే చేస్తూ కూర్చునేది అనమాట. అమ్మవారి విగ్రహాన్ని క్లీన్ చేయడము, పూలు పెట్టడము, ఇవన్నీ చేసేది. ఓకే. అయితేను ఏం చేసే ఈ పెళ్ళికు చూపులకు ఒకళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, దీన్ని చూపిస్తే కనుక తన కూతుళ్ళకి పెళ్ళి కాదని చెప్పేసి అమ్మాయిని, ఆ పుత్తడి బొమ్మని ఏం చేస్తుంది, గుడికి వెళ్ళి పూలు తీసుకురా అని చెప్పేసి పంపించేస్తుంది. అప్పుడు ఈ పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ పెళ్లి చూపుల్లో ఎలాంటి వాడు వస్తాడంటే వాడు ఒక కుంటికాలు వాడు అనమాట యాక్చువల్లీ. ఓకే. కుంటికాలవాడు వస్తాడు. అయితే పుత్తడి బొమ్మ అక్కడికి వెళ్ళిందని చెప్పేసి ఆ తల్లి ఏం చేస్తుంది, గబగబా దానికిచ్చి పెళ్లి చేద్దామని తీసుకురావడానికని మనుషులను పంపిస్తుంది. ఈ పుత్తడి బొమ్మ ఏం చేస్తుంది, ఆ దేవుడికి అలా ఆరాధిస్తూ పూలు తేవాలన్న విషయం మర్చిపోయి గుళ్ళో కూర్చుండిపోతే ఎప్పుడైతే వీళ్ళు వస్తారో అది అమ్మవారిలో ఐక్యం అయిపోతుంది. ఆ పుత్తడి బొమ్మ అమ్మవారిలో ఐక్యం అయిపోతుంది ఆ సేవతో పాటు. ఆ రోల్ నేను వేసేదాన్ని. ఓకే. ఆ పుత్తడి బొమ్మ రోల్ నాకు ఇచ్చేవారు అనమాట. సో నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ రోల్. అద్భుతంగా ఉంది మేడం డ్రామా. ఓకే. చాలా మెసేజ్ ఉంది అందులో. సో చాలా బాగుండేది ఆ డ్రామా వేస్తున్నప్పుడు. నిజంగా లీనమైపోయేదాన్ని, నేనే అదే అనుకొని అనే ఫీలింగ్ వచ్చేది అనమాట. అలాగ అమ్మవారిలోకి ఐక్యం అయిపోవడానికి అలా వెళ్ళిపోవడము. ఆ పరదాకేమో అమ్మవారి బొమ్మ ఉండేదన్నమాట. ఆ పరదా లోపలికి వెళ్ళిపోవడం అనేది నేను అమ్మవారి లోపలికి వెళ్ళిపోవడం. ఓకే. అలా చూపించేవారు డ్రామాకి. ఏ క్లాస్లో మేడం ఇది? ఇది ఇంచుమించుగా 9th క్లాస్లో అలాంటి స్టోరీస్ అన్నీ ఉండేవి. సో స్కూల్లో గేమ్స్తో పాటు డ్రామాలు వేసేదాన్ని. ఈ డ్రామా చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్ కావచ్చు, ఈ ఆ పాత్రలో నటించడం కాకుండా జీవించేస్తారు కదా మీరు. సో ఆ ప్రభావం ఏమన్నా పడిందా మేడం మీ పైన? అంటే ఆ విధంగా ఎట్లా చెప్పాలంటే, నిజంగానే ఆ డ్రామా చేసిన తర్వాత ఏమయ్యేదంటే నేను గుళ్ళల్లోకి వెళ్ళిపోయేదాన్ని, గుడికి వెళ్ళిపోయి కూర్చునేదాన్ని. ఎవరు ఉండేవారు కాదు ఆ గుళ్ళో, పూజారి కూడా ఒక్కోసారి ఉండేవాడు కాదు, మూసుకెళ్ళిపోయేవాడు. కానీ అప్పట్లో ఇలాగంతా గ్రిల్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఓపెన్ గుడి. ఆ గుడి మెట్ల మీద కూర్చుండిపోయేదాన్ని, గంటల కొద్దీ కూర్చుండిపోయేదాన్ని. ఓకే. అలాగా. అంటే మీరు కూడా ఇందాక చెప్పారు నాకు ఒంటరితనం అంటే చాలా ఇష్టంగా ఉండేది. తర్వాత నైట్ అయితే ఆకాశం దగ్గర ఆకాశం మొత్తం నక్షత్రాలు చూడడం, ఒంటరిగా ఉండడం అనేది. సో అదిను తర్వాత మన ఇందాక ప్లే చేసిన ఆ డ్రామా, సో ఈ రెండు కూడా చాలా ఒంటరితనము, అట్ సేమ్ టైం ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయడము, మీ సెల్ఫ్గా వెళ్ళిపోవడము, ఆ ఎంటీనెస్. సో ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే ఈ ఆధ్యాత్మిక సంబంధించిన
ఒక ఆ సింటమ్స్ కావచ్చు అవన్నీ కూడా మెల్లిగా జర్నీ అవుతున్నాయి మేడం. జర్నీ అవుతున్నాయి. ఇప్పుడు వెనక్కి వెళ్తే అలా అనిపిస్తుంది. యా యా ఖచ్చితంగా ఒక గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్ వాళ్ళ జీవితం తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణంలో ఎక్కడో చోట వాళ్ళు ఎంతోమంది యోగులు వాళ్ళు తర్వాత వాళ్ళు పెద్ద యోగులు అయినప్పటికీ వాళ్ళ బాల జీవితంలో వాళ్ళు ఆడుతూనే పాడుతూనే ఆటలాడుతూనే ఉన్నా కూడా వాళ్ళ లోపల వాళ్ళు ఆలోచించుకునే క్షణాలు మటుకు చాలా కనబడుతుంటాయి మేడం చాలామంది యోగుల బుక్స్లో. సో అలా ఖచ్చితంగా కనబడుతున్నాయి మేడం మీ యొక్క బాల్య జీవితంలో, అంటే ఈ ఇన్సిడెంట్స్ విన్నాక. సో ఆ నక్షత్రాలది కావచ్చు, ఈ డ్రామాది, తర్వాత మీరు టెంపుల్స్లోకి వెళ్ళి అంతంతసేపు 4 గంటల సేపు ఒంటరిగా మీరు కూర్చొని అసలు భయం ఉండేది కాదు. ఏంటో చిన్నపిల్ల అన్నప్పటికీ ఏమీ తెలియదు, కానీ భయం ఉండేది కాదు నాకు. అది ఒకటి, చిన్నప్పటి నుంచి కూడా నాకు భయం తెలియదు. ఓకే. మా ఇంట్లో పొద్దున్న అప్పట్లో సీసా పాలు ఉండేవన్నమాట. అవి పాల బూత్లో ఇచ్చేవారు. 2 సీసాలకి పనివాళ్ళు తెస్తే పొద్దున్న 5 గంటలకు ఎప్పుడో వెళ్ళి పాలు పట్టు రావాలి. 2 రూపాయలు అనమాట. 2 రూపాయలు కూడా కాదనుకుంటాను, ₹1 ఏమో. ఆ రోజుల్లో ₹1 అంటే చాలా ఎక్కువ. సో ఆ డబ్బు ₹1 వస్తుంది కదా పాకెట్ మనీ అని చెప్పేసి ఆ సీసాలు నేను పట్టుకొస్తానని తెల్లవారుజామున 5 గంటలకి నేను లేచేదాన్ని. ఓకే. అయితే మా ఇంటి ఎదురుగుండా రామాచార్య అని ఒక ఆయన బ్రాహ్మణులు ఉండేవారు. ఆయన నన్ను పిలిచేవారు. నా పేరు జానకి స్వర్ణమాల. సో మీ పూర్తి పేరు జానకి స్వర్ణమాల. ఓకే. సో జానకి అని అరిచేవారు రోడ్డు మీద నిలబడి. అప్పుడు నేను కిందకి వచ్చేదాన్ని అనమాట. ఆయన తోడుగా నేను అక్కడికి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఏం చేశాను, ఆయన పిలిచినట్టు అనిపించింది, జానకి అని పిలిచినట్టు అనిపిస్తే ఆయన వచ్చారనుకొని గబగబా లేట్ అయింది అనుకొని పట్టుకొని సీసాలు, అంతకుముందు ఉన్న సీసాలు ఉంటాయిగా, అది పట్టుకొని వెళ్ళిపోతున్నాను. చీకటి, తెల్లవారు 3 గంటలకి. ఇటు అటు ఏమీ సౌండ్ లేదు, ఎవరు లేరు, జనసంచారం అనేది 0 ఆ రోజుల్లో. మరి ఓకే 0. ఇటు అటు చూస్తే ఏమవుతుందో అనే భయం ఒక మూల. స్ట్రెయిట్ ఆ కిందకి చూసుకుంటూ పాలబూత్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు. 5 గంటలకు పాలు వస్తాయని 3 గంటలకు వెళ్ళి కూర్చుంటే ఎట్లా? మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కదా నేను. అక్కడ కూర్చోలేనుగా, ఉంటారుగా. అంత పొద్దున్న గబగబా వెళ్ళి ఎవరో పిలిచాడు, జానకి అని 3 సార్లు 4 సార్లు పిలిచారు అని అనిపించింది నాకు. కానీ పిలవాలి ఎవరు. తర్వాత వెనక్కి అలాగే ఎలా వెళ్ళిన దాన్ని తల వంచుకొని గబగబా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసేదాన్ని. ఇంటికి వచ్చేసి ఇంట్లో గేట్లోకి వెళ్ళిపోయాక అప్పుడు ఓకే. ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు మేడం? ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఇప్పుడు పగోడా నుంచి ఇంచుమించుగా గేట్ దాటాలి. ఓకే. గేట్ దాటాలి. మీ ఇల్లు అనుకో, మీ ఇంటి దాకా ఉంటుంది. ఒక 1.5 కిలోమీటర్. ఎస్, అంత దూరం అన్నమాట. అలాగే ₹2 కోసం ఆ భయం అనేది, భయం సంగతి చెప్తున్నా. ఎప్పుడు ఒంటరిగా కూర్చోవాలన్నా కూడా భయం ఉండేది కాదు. అందుకని ఎప్పుడు కూడా భయం అనేది తెలిసేది కాదు, ఏంటో తెలియదు. మా అమ్మ అనేది నీకు చాలా ధైర్యం ఎక్కువ అని, చాలా ఓర్పు. నాకు చిన్నప్పటి ఓర్పు ఎక్కువ. చిన్నప్పుడు కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు ఒకసారి తేలు కొట్టింది కాలికి. ఇది ఇలాగే ఆడుకుంటూ ఏదో ఎత్తాను, దాని కింద నుంచి ఇంత పెద్ద తేలు వచ్చి కుట్టింది కాలికి. ఆ రోజుల్లో మందులు ఏమి లేవు. సరే అని వెళ్ళాము. అక్కడ ఒక నాయుడు అని ఒక డాక్టర్ ఉండేవాడు, ఏదో వేశాడు. ఇంటికి వచ్చాము. మా నాన్నగారు ఎత్తుకునే తీసుకొచ్చారు, పడుకోబెట్టారు. రాత్రంతా ఇక్కడ సలుపు ఉంటుంది కదా తేలు కుట్టినప్పుడు. మా నాన్నగారు మేలుకుంటే మేము బాబా అనేవాళ్ళం అనమాట మా నాన్నగారిని. సో బాబా నువ్వు వెళ్ళి పడుకో, నన్ను పడుకుంటాలే. అప్పటి నుంచిగా మా అమ్మ అని చెప్పేది, నీకు ఓర్పు ఎక్కువే, నీకు ఎంత నొప్పి ఉన్నా కూడా ఎవరికి చెప్పవు అని. నువ్వు ఎవరికి చెప్పవు, ఎంత నొప్పులు ఉన్నా కూడా ఏమున్నా కూడా చెప్పవు, నీకు ఓర్పు ఎక్కువ అని అలా అనేది.
అలాగ తేలుకుంటున్నప్పుడు ఆ సంఘటన అన్నమాట అది. కంప్లీట్గా పెయిన్ అంతా కూడా మీరు భరించేసి భరించాను. అంటే ఇప్పుడు నువ్వు నా నొప్పి తగ్గించలేవు కదా, నాకు ఆ రోజుల్లో తెలివి ఉండేదమ్మా. వావ్. నువ్వు మేల్కుంటావు కరెక్టే, నా నొప్పిలోగానే ఉంటుంది. నేను ఇద్దరు ఎందుకు పాడు చేయాలి? అది ఖచ్చితంగా మనమే భరించాలి. మనమే భరించాలి. నువ్వు ఏ హెల్ప్ లేనప్పుడు అలాంటప్పుడు నా దగ్గర కూర్చుని కూడా ఎందుకు పాప, నేను ఇద్దరు కూడా పాడవుతుంది కదా పాప, యూ గో అండ్ స్లీప్, నువ్వు వెళ్ళి పడుకో. జనరల్గా పిల్లలు అయితే ఖచ్చితంగా అటువంటి సపోర్ట్ కోరుకుంటారు మేడం. కోరుకుంటారు. ఇంకా ఉన్న పెయిన్ని ఒక 10 ఇంతలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు, లేదు, సపోర్ట్ కూడా కోరుకునే వాళ్ళు కాదు. ఓకే. వెళ్ళి పడుకోమనేదాన్ని. మా అమ్మ అప్పుడు అనేది, నీకు ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ, ఓర్చుకునే ఇది ఎక్కువ, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టవు. చాలా బాగుంది మేడం ఈ అనుభవం. అంటే ఈ ఇన్సిడెంట్ ద్వారా అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా ఒక పెయిన్ అని కావచ్చు, ఒక అనుభవం అని కావచ్చు, దాన్ని గోత్రు అవ్వాలి అంటే దాన్ని కంప్లీట్గా మనమే చేసుకోవాలి. అది ఆ బాధని మనము అనుభవించడం ద్వారా మన ఓర్పు పెరుగుతుంది. సో అది మనకు ఒక సపోర్ట్ పక్కనే ఉండాలనుకోవడం కానీ, సో లేకపోతే అది ఒక 10 మందికి ఎక్స్ప్రెస్ చేసుకోవడం వల్ల అది ఏమీ తగ్గదు. వాళ్ళని కూడా పాపం ఏమీ లేకుండా అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఇబ్బంది. మా అమ్మ అందుకని ఎప్పుడు కూడా ఏమన్నా చెప్పు 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 అనేది. ఓకే. గ్రేట్ మెసేజ్ మేడం అందరికి కూడా. సో ఫ్రెండ్స్, ఇదొక అత్యద్భుతమైన అనుభవం అండ్ మెసేజ్ కూడా అందరికీ కూడా. సో మనకి ఎటువంటి ఏది వచ్చినా సరే మన జీవితంలో అది మనం ఖచ్చితంగా దాన్ని గోత్రు అవ్వాలి. దాని ద్వారా వచ్చే లెసన్స్ కానీ ఎన్నో ఉంటాయి. సో అందులో మనం ఎంతో ఓర్పు నేర్చుకోవచ్చు. సో పత్రి మేడం చెప్పిన ఈ అనుభవం నిజంగా నన్ను కదిలించింది. సో మన ధ్యాన ప్రపంచం అంతా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవడమే కాకుండా దీన్ని ఆచరణలో పెట్టుకోవాలి మనం అందరం కూడా. అండ్ మేడం చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ అవ్వాలి. దాని ఆ ఫేస్ అంతా కూడా కంటిన్యూ అవ్వాలి. సో మేడం, మీ యొక్క ఇందాక చెప్పినట్టుగా బాల్య విశేషాలు, బాల్య జీవితం యొక్క విశేషాల్లో గేమ్స్ ఆడుకోవడం, డ్రామాల్లో పాల్గొనడము, అండ్ ఎస్పెషల్లీ మీరు ఒంటరిగా టెంపుల్ దగ్గర చాలాసేపు కూర్చోవడం, ఇవంతా చదువుతున్నప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళి చాలాసేపు కూర్చునే వాళ్ళని చెప్పారు కదా మేడం. సో ఇంట్లో మీ నాన్నగారు కావచ్చు, మీ అమ్మగారు కావచ్చు, సో పూజల పరంగా ఎలా ఉండేది? సో అందులో మీ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉండేది? అప్పుడు ఆ టైంలో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మేడం? అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ఎక్కువ టెంపుల్స్లో ఎక్కువ వెళ్ళి ఒంటరిగా గడపడం అనేది ఒక 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 యోగి యొక్క క్వాలిటీ అది. సో ఇట్ కమ్స్ టు మనకు ఇంట్లో పూజల పరంగా ఎలాంటి వాతావరణం ఉండేది? అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉండేది మేడం? మా నాన్నగారు బాగా పూజలు చేసేవారు. మేము మాది మధ్వా బ్రాహ్మణ్స్ కాబట్టి మడి ఆచారం, పూజలు, రాఘవేంద్ర స్వామి పూజలు ఎప్పుడూ జరుగుతూ ఉండేవి ఇంట్లో. పూర్తి నమ్మకం రాఘవేంద్ర స్వామి అంటే. ఓకే. ఆయనే మాకు ఇలవేల్పు. సో ఆయన ఎక్కువ పూజించేవారు. ఆయనకు మడి చాలా ఎక్కువ. మా నాన్నగారు కూడా పట్టుపంచ కట్టుకుంటే ఇంకా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సో మాకు ఇంట్లో పూజ గది ఉండేది. పొద్దున్నే ఆయన పూజ చేసుకొని ఇంట్లో క్యాంపులు వెళ్ళేవారు ఆయన. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడల్లా పూజ చేసుకొని ఒక ఇలా గంట ఉండేది. ఆ గంట కొట్టంగానే మేము ఎక్కడెక్కడ మేము ఏ మూలల్లో ఉన్నా కూడా మేము అందరం ఆ పూజ గది ముందరికి రావాలి, మా 7గురం కూడా. ఓకే. వచ్చి ఆయన తీర్థం, ప్రసాదం, ఇంత కలకండ అనమాట. ఆ కలకండ చేతిలో పెట్టేవారు, తీర్థం పోసేవారు. అది తాగాక అప్పుడు అయిపోయేది అనమాట. అలా పూజలు చేసేవాళ్ళం. వినాయక చవితి వస్తే ఎంత పెద్ద పండుగ మాకు వినాయక చవితి. ఆయన కూర్చొని కథలు చెప్తుంటే 5 కథలో ఎంతో ఉండేవి. ఆ కథలన్నీ విని, ఆ ప్రసాదం విని 9 ఇళ్ళకి వెళ్ళి వినాయకుడిని చూసి రావడం ఆనవాయితీ. అలా చేసేవాళ్ళం. ఇంట్లో పెద్ద పూజ జరిగేది ఆ రోజుల్లో. ఆ విగ్రహం తీసి అందరం కలిసి ఇలా ఎత్తుకొని వెళ్ళి మా ఇంటి వెనకాల బావిలో వేయడం.
ఇలా ఓకే. జరిగేది. గణేష నిమజ్జనం. గణేష్ నిమజ్జనం అది ఆ రోజుల్లో ట్యాంక్ బండ్లో అవన్నీ ఏం లేదు కాబట్టి మన ఇంట్లోనే వేసేవాళ్ళం. అవును. సో అలా పూజలు బాగానే జరిగేవి ఇంట్లో. బట్ ఆ ఎఫెక్ట్ ఎట్లా అంటే నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి నాకు అంత జ్ఞానం లేదు ఆ రోజుల్లో. ఆటోమేటిక్గా ఫాదర్ ఈజ్ అంతే, హీఈస్ ద హెడ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంతే. ఆయన ఏం చెప్తే మాకు చెప్పాను కదా, ఆయన అంటే చాలా భయం, చాలా భయం. మేమంతా ఆడుకుంటూ కూర్చునేవాళ్ళం. సాయంత్రం మా బాబాయ్ ఇంటికి వస్తున్నాడు ఆఫీస్ నుంచి అనేసరికి చాలా అందరు పుస్తకాలు పట్టుకుని ఉండేవాళ్ళం. ఓకే. సో మీ నాన్నగారు మీరు బాబా అనేవాళ్ళ మేడం? బాబా అనేవాళ్ళు. బాబా అనేవాళ్ళు. ఓకే. అలాగే ఇప్పుడు మా తమ్ముడిని వాళ్ళ పిల్లలు బాబా అంటారు. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు వినాయక చవితి అప్పుడు మొత్తం అక్కడ కూర్చొని మొత్తం కథలంతా వినేవాళ్ళు అని చెప్పారు కదా. సో ఆ కథలు విన్నప్పుడు మీకు ఏమైనా ఒక ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ వాటి ఆ పురాణాలకు సంబంధించినవి విన్నప్పుడు ఏమైనా అనిపించేదా మేడం ఆ టైంలో? అంటే ఆ కథలు విన్నప్పుడు? అప్పుడు చిన్నతనమయ్యా, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంది వినేటప్పుడు. కథలు వినడం అనేది కథలాగే వినేవాళ్ళం, కానీ దాంట్లో గూఢార్థం చెప్పడానికి వాళ్ళు చెప్పేవారు కాదు, మేము అడిగేవాళ్ళం కాదు. ఓకే. ఇది ఎందుకు అనే క్వశ్చన్ వేసేవాళ్ళం కాదు, ఎందుకు అనేది. కానీ మా తాతగారులు చాలా స్పిరిచువల్. ఓకే. అంటే మా తాతగారి నాన్నగారు అన్నమాట. ఆయన గదిలోకి వాళ్ళ గురువు గారు ప్రత్యక్షం అయ్యేవారు ఆయనకి. ఓ, అంటే ఆయన ధ్యానము అలాంటివి చేసేవాళ్ళ మేడం? ఫిజికల్ ఐస్ తోటి ఆయనకి ప్రత్యక్షం అయ్యేవారు. అంటే ఆయన ఎక్కడో ఉండేవారు ఆ గురువు గారు. ఈయనకి ఎప్పుడైతే ఏదన్నా ప్రాబ్లం వచ్చి లేకపోతే ఏదైనా జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షం అయ్యేవారు అని చెప్పేవారు. ఓకే. మీరు ఆయన చూడలేదు? లేదు, అప్పటికే పోయారు. మా తాతగారే లేరు. ఓకే. ఓకే. బట్ మీరు అవన్నీ ఇన్సిడెంట్స్ అంతా మీరు వినేవారు? అవన్నీ వినేదాన్ని అనమాట. మా నాన్నగారు చెప్పేవారు. ఓకే. మా నాన్నగారు చెప్పేవారు. మా నాయనమ్మ చెప్పేది. మా నాయనమ్మ మాకు, మా అమ్మ కంటే మాకు నాయనమ్మ ఎక్కువ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు దగ్గరగా ఉండేదన్నమాట. మా మామ అంటే మాకు చాలా ప్రేమ, చాలా ప్రేమ. సో అలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక అతను వచ్చి తను అలాగా ప్రత్యక్షం అవుతున్నాడు అని చెప్పినప్పుడు మీకు వినేదాన్ని ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అంటే ఇలా గురువులు కూడా ప్రత్యక్షం అవుతారా అని అడిగేదాన్ని. నీకు తెలియదులే, చిన్నపిల్లవి, నీకు తెలియదులే అని కొట్టి పారేసేవారు. ఆలోచన ఉండేది. ఓకే. ఇలా గురువులు ప్రత్యక్షం అవుతారు అనేది అప్పుడు తెలుసు. ఓకే. ఆ సీడ్ అనేది అప్పుడు తెలుసు, గురువులు ప్రత్యక్షం అవుతారు అనే మాట. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి కూడా ప్రతి వాళ్ళకి కూడా ఆయన మెసేజ్ ఒక కళలో చెప్పినట్టు చెప్తాడు అనమాట. కళలో కనిపిస్తాడు ఆయన. కళలో ఆయనే కనిపించకపోవచ్చు, కానీ మనం ఏ ప్రాబ్లంతో అయితే ఆయన దగ్గర వెళ్ళామో అది మన కళలో చెప్పేవారు, దాని సొల్యూషన్. అలాగా స్వప్నాల్లో చెప్తారని రాఘవేంద్ర స్వామికి ఇదన్నమాట ప్రతీతి. సో అలాగ గుళ్ళో పూజలు ఇవన్నీ ఇంట్లో బాగా జరిగేవి. రామాయణ పారాయణాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ చెప్తూ ఉండేవారు. మా నాన్నగారు కథలుగా చెప్తూ ఉండేవారు. చిన్నప్పుడు పక్కన పడుకోబెట్టుకొని మాకు అప్పట్లో పేపర్లో డెక్కన్ క్రానికల్ వచ్చేది, దాంట్లో ఒక కామిక్ ఉండేది. ఆ కామిక్ రోల్ అంతా పడుకోబెట్టుకొని ఆ రోజు భోజనాలు లేక పడుకోబెట్టుకొని ఆ స్టోరీ చెప్పేవారు. ఇలాంటివన్నీ నాన్నగారికి చాలా దగ్గరగా అనిపించేది అప్పట్లో. కానీ ఎప్పుడైతే నాకు ఊహ తెలిసిందో ఆయన లేరు. బట్ ఆయన చెప్పిన కథలు మటుకు మీరు బాగా విన్నారండి. విన్నాను. ఎస్పెషల్లీ ఆ పురాణాలు అంటే ఒక ఆధ్యాత్మికానికి కంప్లీట్ ఒక ఫౌండేషన్. ఎస్, అంటే ఫౌండేషన్ ఉండింది కానీ క్యారీ ఆన్ చేయలేదు వీళ్ళు. ఓకే. మా తాతగారికి ఉండేది, ఆ తర్వాత పోయింది. అవును. ఆ తర్వాత వీరు క్యారీ ఆన్ చేస్తుంటే మాకు వచ్చేదేమో ఆ చిన్నతనంలోనే. కానీ ఇంట్రెస్టింగ్గా ఉండింది ఆ రోజుల్లో ఆ కథలు వినడం అనేది. వినాయక చవితి నాడు ఆ కథలని మన ఇది
మంగళవారం కథలు, శుక్రవారం కథలు ఇవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో నోములు చేసుకునేదాన్ని. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఏదో చేయాలంటే దానికి చేసి ఇదే శ్రావణ మాసంలో ఓకే. ఇలా పూజలు చేసుకునేవాళ్ళం. బట్ నాట్ విత్ హార్ట్ అండ్ సోల్. ఓకే, అదొక రిచువల్ అంతే, సెలబ్రేషన్ అంతే. సో మనం ఒక బయట గేమ్స్ ఆడుకున్నప్పుడు ఒక జాయ్ఫుల్ ఎలా ఉంటుందో అదొక మనకు ఒక అకేషన్. అందరు కలిసి చక్కగా ఇప్పుడు కూడా నేను చేసుకుంటూ ఉంటాను. పండగ వచ్చేసరికి తోరణాలు కట్టుకోవడం, మామిడాకులు కట్టడం, ఇంట్లో ఒక స్వీట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, అదొక సెలబ్రేషన్ అంతే. సో దట్ టైమ్ ఆల్సో ఇట్ వాజ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, అప్పట్లో కూడా అంతే. గ్రేట్ మ్యామ్. ఈ స్వర్ణామృతం యొక్క మీ జీవిత విశేషాలు ఒక్క ఎపిసోడ్లో అవ్వాలంటే అసలు చాలా కష్టం మేడం. సో అందుకనే మేము దీని ఒక కంప్లీట్ ఒక వెబ్ సిరీస్ లాగా దీన్ని చేయబోతున్నాం మేడం. సో ఈరోజు పిఎంసి ప్రేక్షకులకి దీని ద్వారా మీరు ఇచ్చే సందేశం మేడం? ఏం లేదు, ఈ స్వర్ణామృతం ద్వారా నాలో ఉన్న కేవలం ఒక తీపి జ్ఞాపకాలు మాత్రమే అందరితో పంచుకోవాలని నాకు ఉంది. అందుకే ఒప్పుకున్నాను నేను. ఎందుకంటే తీపే పంచాలి, ఎప్పుడు చేదు పంచకూడదు. అది నా బ్లడ్లోనే ఉంది, అది ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు కూడా నాకు ఓర్పు చేస్తాను, ఎందుకంటే ఎవరికి బాధ పెట్టను కనుక దీంట్లో నాకు ఉన్న జ్ఞానాన్ని ఏదైనా ఉంటే పంచుతాను. తెలుసుకోవాలని ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఆల్వేస్ ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫ్రెండ్స్, మనం ఈ స్వర్ణామృతం ప్రోగ్రాం ద్వారా స్వర్ణమాల పత్రి మేడం యొక్క జీవిత విశేషాలు, అనుభవాలు ఎన్నో కూడా మనం పిఎంసి ద్వారా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాము. సో ఈరోజు మేడం యొక్క బాల్య జీవిత విశేషాలని చాలా డీటెయిల్డ్గా మనం ఈరోజు తెలుసుకున్నాము. అందులో భాగంగా భయం అనేది అసలు ఏమాత్రం లేకుండా మేడం యొక్క ప్రయాణం సాగింది ఎన్నో ఇన్సిడెంట్స్ ద్వారా. అండ్ నక్షత్రాలు ఆకాశం ఎవ్రీ డే ఆకాశం అక్కడ మేడ మీద దగ్గర ఉండి, సో ఆకాశంలో నక్షత్రాలు చూసుకునే దగ్గర నుంచి అప్పుడు ఒక ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయడం, ఈ విశ్వ ప్రణాళిక ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి అనేది ఒక ఆలోచనలు అప్పటి నుంచే మేడంకి రావడం. అండ్ టెంపుల్స్లో ఏకంగా 3-4 అవర్స్ అక్కడే కూర్చొని కంప్లీట్ ఇన్నర్ జర్నీలో మేడం వెళ్ళడం అనేది జరిగింది. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని అనుభవాలు. సో ఇంకొకటి, మేడం గారికి చిన్న వయసులో తేలికుట్టినప్పుడు ఏమాత్రం ఎవరి సపోర్ట్ తీసుకోకుండా వాళ్ళ నాన్నగారిని కూడా వెళ్ళి మీరు పడుకోండి, నేను నా బాధని కంప్లీట్గా దీన్ని అంతా కూడా నేనే కంప్లీట్గా దీన్ని ఓర్చుకుంటాను అని చెప్పడం అదొక గొప్ప అనుభవం అంత చిన్న వయసులో. ఈ స్వర్ణామృతం ప్రోగ్రాం ఎవ్వరూ మిస్ కావద్దు. అందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మేడం విశేషాలతో పాటు మన జీవితానికి అవన్నీ ఆ అనుభవాలన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది మన ఆధ్యాత్మిక ప్రయాణంలో. సో ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, స్టే ట్యూన్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.